నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. పక్కా జరిగారు చెప్పు హర్యానా లోపల ఇక్కడ మన పార్టీ ఎక్కడ మేము కదిలిలా 5 క్వార్టర్స్ మాకు వదిలేసి తినేసినారు. అప్పటి నుంచి బాడిగిరిలో ఉంటాము. ఒక్కరు కూడా ఇల్లు లేదు మాకు. కూడా ఎన్నో సార్లు కానీ మనకి ఏం లేదని గమ్ముంటాం. ఈసారి నాకు సహాయం చేసి నాకు ఇల్లు చేసినట్టు చేసి 15 నుంచి బాగా కడతాను. ఎంతమంది మరి మా వచ్చింది మీరున్నారా లోపల ఒక్కొక్క కూతురు పాప పెళ్లి అయిపోయింది. ప్రకాష్ బాబు కదా ఖచ్చితంగా మీ పెన్షన్ లెక్కిస్తాము. నువ్వేమి టెన్షన్ పడకు. నీ పెన్షన్ నువ్వు ఇంటి దగ్గర ఉన్నా కూడా తీసుకొని వచ్చి మేము నీకు పెన్షన్ లెక్కించే బాధ్యత మేము తీసుకుంటాము. నువ్వు సైకిల్ గుర్తుకు ఓటు ఏడవద్దు. చూడడానికి వచ్చి మనసులో పెట్టుకుని ఇల్లు పెన్షన్ నీకేమేమి సమస్యలు ఉన్నాయి అన్ని మేము సైకిల్ ఓటే మించిని కాదు యాత్రలో ఉండాలంటే వాళ్ళకి గొప్పము గవర్నమెంట్ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నెలకు 1500 డబ్బులు ఇస్తారమ్మా. ఇంకా మనకు బస్సులు ఫ్రీ బస్సులు మహిళలకి. ఇలాగే మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తారు. ఇంతకుముందు ప్రభుత్వం గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు 20,000 చెక్కులు తీసుకున్నాం డ్వాక్రా సంఘాలలో మొత్తం అందరం. కానీ మనం గెలిపించుకోలేకపోయినాం. ఈసారి అవకాశాన్ని ఇద్దాం. మనము ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనము విముక్తి పొందుదామమ్మా. ఈసారి తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ప్రసాద్ గారి నాయకత్వం, కందికుంట యశోదమ్మ గారి నాయకత్వం, కందికుంట ప్రసాద్ గారి నాయకత్వం, కందికుంట యశోదమ్మ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. కందికుంట నాయకత్వం, కందికుంట గారి నాయకత్వం, కందికుంట గారి నాయకత్వం, యశోదమ్మ గారి నాయకత్వం.
సార్ రెడీ సార్ రెడీ సైడ్ కొంచెం అటు వెళ్ళండి మీరు కూడా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మక్కులన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మక్కులన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ ఈ రోజు తనకల్ మండలం గందోడవల్లిపల్లి నుండి మన ఎంజీ గ్రూప్ అధినేత ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది మా పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీలో. దానికి గాను వీళ్ళకందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళకందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. మన ఎంజీ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి చాలా విశ్వ మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలనే తప్పన ఆయన చాలా ఉంది. ఆయనకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు వీళ్ళందరూ సైనికుల్లా వైఎస్ఆర్సీపీ సైనికుల్లా పనిచేస్తారని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళ పల్లె నుండి వాళ్ళ గ్రామం నుండి తనకల్ మండలంలో మెజార్టీ వచ్చే దానిలో వీళ్ళంతా ప్రధాన పాత్ర పోషిస్తారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్. తనకల్లు మండలం తౌలం గ్రామ పంచాయతీ గందోడవల్లిపల్లి నుండి ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుండి తెలుగుదేశం నుండి భారీగా కార్యకర్తలు యువత తరలి వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం, ఈ పార్టీలో మేము కూడా భాగమవుతాం, వైఎస్ఆర్ గారి కుటుంబంలో మేము కూడా భాగమవుతామని చెప్పి మాతో చేతులు వీళ్ళందరూ మా గ్రామంలో మా బూతులలో మేము ఇసురు భారీ మెజార్టీ తీసుకొస్తామని ప్రతిజ్ఞ పూని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యువతనందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా పార్టీలకు స్వాగతం పలుకుతూ, సోదరులారా మీకందరికీ ఎంజీ రెడ్డి గారితో పాటు మక్బూల్ భాయ్ గారు మేము అందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మక్బూల్ అన్న అనే ఒకే ఒక సంకల్పంతో తనకల్ మండలం గందోడివారిపల్లి నుంచి దాదాపుగా 20 మంది ఊరి వాసులు ఈరోజు మన వైసీపీ టీడీపీ జనసేన నుంచి వీడి మన పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మన పార్టీలో చేరిన వీరిని ఒక ఓటర్లుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేవారు మన మక్బూల్ అన్న గారు, ఎంజీ అన్న గారు. ఇదే కాక 3 రోజుల క్రితం మన కనసామపల్లి నుంచి కూడా కొంతమంది యువత మన వయసులో చేరడం జరిగింది. ఈరోజు గందోడివారిపల్లి నుంచి కూడా మన పార్టీలోకి చేరడం జరిగిందనమాట. ముందు ఇంకా చాలా గ్రామాల నుంచి మన పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి మనం మక్బూల్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ, బోయి శాంతమ్మక్క గారిని ఎంపీగా చేసుకుంటూ, జగన్ గారిని మళ్ళీ ఇంకోసారి మనం సీఎం చేసుకోవాలన్నమాట. జై జగన్. గౌరవ సభ్యులు మన మక్బూల్ అన్న గారు ఏ నేర చరిత్రగా లేనివాడు, ఆ దిశలో ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కూడా ముందుండి నడిపించే శక్తి అతనికి ఉంది. ఇంతవరకు మేము చూసిన నాయకుల్లో చాలా మంది చూశాం, కానీ మక్బూల్ అన్న అంత ఉత్తమమైన నాయకుడు ఎవరిని మేము చూడలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్న యొక్క సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటాం. పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా యొక్క పాత్ర పోషిస్తామని చెప్పి మరి ముఖ్యంగా వచ్చిన అందరి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అన్నకు మంచి ఆరోగ్యము
అందరికి సహకరించాలని చెప్పి ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకి అందరికీ రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ విరమించుకున్నారు. కనకల్ మండలం తోలం గ్రామం అందోడి వారిపల్లి నుంచి ఈరోజు ఎంజీ అన్న సమక్షంలో మేము యువత కొంతమంది 20 మంది దాకా మగ్గులన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మగ్గులన్న వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మగ్గులన్న నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఇష్టంగా ఉంది. అందుకోసమే జాయిన్ అవ్వడం జరిగింది. ఎంజీ అన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుకు రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనే ఆశతో మన మగ్గులన్నను అసెంబ్లీకి పంపించాలనే దృఢ సంకల్పంతో మా శక్తి వంచన మేము కృషి చేసి అన్నను గెలిపించేకి ప్రయత్నిస్తాం. మగ్గులన్న గారి నాయకత్వం జై జగన్. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రపతి అమర్జీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రపతి అమర్జీ పొట్టి శ్రీరాములు. జై వాసవి. ఈరోజు 123వ సంవత్సర పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైనాము. ఆయన తెలియని ఇండియాలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన తెలియనటువంటి వాళ్ళు లేరు. గాంధీజీ గారి గురించి కానీ పొట్టి శ్రీరాముల గురించి కానీ తెలియనటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళు దేశ సేవ కోసం ఎంత కష్టపడ్డారో వాళ్ళ ప్రాణాలను కూడా అర్పణ చేశారు. ఆయన 58 రోజులు నిరాకరణ చేసి ఆయన జీవితాన్ని కోల్పోయి మనకు ఈరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గా మనకు అవతరించేట్టుగా చేశారు మహానుభావుడు. ఆయనను మనం ఆంధ్రులు తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఆయన జీవితాంతము గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాం. జయవాసవి. 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. ఆయన భార్య వియోగంతో చేస్తున్న శాంతి ఉద్యమం వదిలిపెట్టేసి గాంధీజీతో 1930లో కలిసినారు. ఆయన భూ సత్యాగ్రహంలో 10 మార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన గోడకు మెడకు అట్ట తగిలించుకునేసి అర్ధరాంతరం నేరమని హరిజనుల కూడా పాల్పడినాడు. హరిజనులకు ఆంధ్రప్రదేశ్ కల్పించారు, చాలా పోరాడినాడు. ఆయన మన తమిళనాడులో కలిసి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాలని 58 రోజులు ఆమెను అమర్జీ అయ్యాడు. సాధన కోసం మనం అందరం పాటుపడి వచ్చే ఈ రోజు 3 గంటలకు ఎలక్షన్ కోడ్ అమలవుతుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం ఓటు వేయడం కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరు సహాయం చేయగలరో వారికి ఓట్లు వేసి మన రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క చిత్తశుద్ధిగా ఓట్లు వేసి మన ఆయన ఆశయ సాధనగా రాష్ట్ర ప్రభుత్వ ఈరోజు అమరజీ పొట్టి శ్రీరాములు గారు 123వ జయంతి సందర్భంగా ఆయన కృతకృత్యంతో 60 సంఘాల వారు, వాల్మీకి క్లబ్ వారు, వనితా క్లబ్ వారు ఇక్కడ వచ్చి ఆయనకు పుష్పాలు ఘటించాము. ఈ సందర్భంగా ఆయన సేవలు మరుగానివి కాబట్టి ఆయన 58 రోజులు అమలు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరించేశారు. తమిళనాడులో ఉన్న రాష్ట్రాన్ని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఈ రోజు పొట్టి శ్రీరాములు జయంతి. మన దేశానికి గాంధీ మహాత్ముడు ఎట్లా స్వాతంత్రం తెచ్చినారో మన రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారు అట్లనే స్వాతంత్రం తెచ్చినట్లు భావిస్తున్నాను. దీన్ని మనం కాపాడుకుని పొట్టి శ్రీరాములు ఈ రోజు స్మరించుకున్నందుకు చాలా సంతోషంగా. రాష్ట్ర దినోత్సవంలో నవంబర్ 1వ తేదీ ఇది వరకు ప్రతి సంవత్సరం జరుపుకునేవారు. కానీ ఈ మధ్య ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. రాబోయే ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మా తరఫున తెలియజేస్తున్నాం. జయవాసి. పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుకుంటే
మరి రాజుల కొరకును అధికారుల కొరకును ప్రభుత్వముల కొరకును ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ సందర్భంగా మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి గొప్ప విషయాన్ని మక్కులు గారికి అనుగ్రహించాలని మనసారా కోరుతూ ఈ కొన్ని మాటలను వినిపించుకుంటున్నాను. ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సర్వేశ్వరరావు గారు 2 నిమిషాలు మాత్రం ఎక్కువ లేకుండా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా సంతోషము. మరి ఈ సమయంలో పుట్టించారు పాస్టర్ గారు గత 3 నెలల క్రితమే సహోదరి ఇతియాజ్ గారు, తర్వాత అన్న దానమన్న గారు, ఇతియాజ్ గారు దానమన్న గారు మా ఇంటికి వచ్చి మీరు మక్బూల్ సార్ కోసం ప్రార్థన చేయాలని మా ఇంటికి రావటం, నేను వారితో కలిసి వెళ్ళటం, మక్బూల్ సార్ సమక్షంలో మోకరించి భారతతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది. సార్ మరి దేవా మరి సార్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావాలని ఎంతో భారంతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రార్థన చేసిన వ్యక్తిని నేనేమో అనుకుంటున్నాను. ఏం సార్? ఓకే. మొట్టమొదటిగా సార్ దగ్గరికి వెళ్లి గత 3 నెలల క్రితమే సార్ సమక్షంలో మోకరించి చేతులెత్తి భారంతో ప్రార్థన చేశాం. ప్రభా చిత్తమంటే సార్ గారికి టికెట్ కన్ఫర్మ్ కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఈ దీన సేవకుని ప్రార్థన దేవాది దేవుడు ఆలకించి తన దయా దాక్షిణ్యాన్ని చూపించి సార్ గారి విషయంలో కళ్ళు చూపించి టికెట్ రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవుడికి స్తోత్రం. అందుకే మంచి వాక్యాన్ని పేరు పెట్టాం. నా సేవకుడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అనేటువంటి వాక్యము వాగ్దానము ఆ యొక్క ప్రవచనము నెరవేరాలనే ఉద్దేశంతోనే ఆ వచనాన్ని అక్కడ రాయడం జరిగింది. సంతకమే మరి గౌరవనీయులు టిఎం బాబా సార్ గారి యొక్క సారథ్యంలో 7 సంవత్సరాల క్రితం అంకురార్పణ చేయబడింది. 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిరాటంకంగా దిగ్విజయంగా ప్రతి నెల ఈ విధంగా మేము కూడుకుంటూ దైవ శాఖను ప్రోత్సహించుకుంటూ దైవ సందేశాలు అందించుకుంటూ ఒకరి సాధన బాధకాలు పంచుకుంటూ ఒకరొకరు ప్రోత్సహించుకుంటూ ఈ సేవలను ముందు కొనసాగుతున్నాం. గత 7 సంవత్సరాలు ఒకటే లక్ష్యం, అదే మన జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం, అలాగే మన కదిరి కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేగా మక్కుల మంది తెచ్చుకోవడం మీ అందరి సంకల్పం, మా అందరి సంకల్పం. ఈ సంకల్పాన్ని మీరందరూ మీ దయతో మీ ఆశీర్వాదాలతో పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా ఈ సభాముఖంగా మీకు అందరికీ కోరుకుంటున్నాము. ఎప్పుడైతే నా అభ్యర్థితో ఖరారు చేసినారో నేను స్టార్ట్ చేసినాను ఎవరెవరు ఏ మెజార్టీ ఎవరున్నారని. మొదటిగా నేను కౌంట్ చేసింది 11 నుంచి 17,000 మంది మా క్రైస్తవ సోదరులు సోదరులు ఓట్లు ఉన్నాయి. అది ఖచ్చితంగా 100% పోల్ అవుతాయి. ఎందుకంటే మా క్రిస్టియన్ సోదరు సోదరులలో లిటరసీ రేట్ ఎక్కువ. వాళ్ళు తప్పకుండా అందరూ పోయి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు. కాబట్టి ఈ 13,000 ఓట్లు ఏమున్నాయో అవి వైఎస్ఆర్సీపీ పార్టీలే అంటే నావి అని నేను ఆలోచన నిర్ధారిస్తున్నాను. కాబట్టి మీకు నేను ఒకే మాట తెలియజేసుకుంటున్నాను, ఎప్పుడు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేను ఎల్లవేళలా నేను అవైలబుల్ గా ఉంటాను. మీ పని తప్పకుండా నేను చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ ఏదైతే మీ ప్రీతి కోసం మీరు పోతా ఉన్నారు, పల్లెలు ఒకడెక్కడ మీపైన దాడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ఎక్కువైతే ఉంటుంది. మేము ఇళ్ళ జరుగుతూ ఉంటాం పేపర్లలో, ఇక్కడ దాడులు జరిగినాయి, ఎక్కడ దాడులు జరుగుతున్నాయని. కానీ ఈ కదిరి నియోజకవర్గంలో మీరందరూ సెక్యూర్ గా ఉన్నారని, మీకు నేను సెక్యూరిటీగా నేనున్నానని తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఎట్లా మీరు పోతారో మీరు దైవ సందేశం చెప్పే కోసము, అలాగే నా పేరు చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలని మా ఒక 13,000 మందే కాదు 1,30,000 ఓట్లు మీరందరూ పోటీ చేయించాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో పంపించాలని, అలాగే మన ఎంపీగా జె శాంతమ్మక్క పోటీ చేస్తా ఉంది, ఆమె కూడా మీరు ఓటు వేయిస్తారని, అలాగే
రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి మేమంతా జగనన్నను తప్పకుండా సేవలు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మీకు తెలుసు, గమనించండి, కదిరి కాన్స్టిట్యూషన్ ఎలక్ట్ అయిన తర్వాత మనకి మినిస్ట్రీ రావాలి. Thank you. Alright. Thank you very much. మరి మన మధ్యలో సాధికన్న గారు వచ్చినారు. వాళ్ళ పని చాలా గొప్పదే. సార్ చూడండి, సార్ ఇక్కడ చూడండి, సార్ చూడండి. సరే, ఇప్పుడు ఈ జీ సేవా కమిటీ వాళ్ళు అయిపోయిన తర్వాత అన్న కింద దిగుతారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి యశోదాదేవిని ప్రకటించడం తెలుగుదేశం పార్టీ. అందుకు మొదటిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క అభ్యర్థిత్వం అనేది కందికుంట ప్రసాద్ గాని, కందికుంట ప్రసాద్ కుటుంబం గాని గెలుపు కాదు, కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గెలుపు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. రెండవ స్థాయిలో కదిరి నియోజకవర్గ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించినారనే ఆలోచనతోనే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం గాని, రాజకీయ పరిస్థితులు గాని, ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఉత్పన్నం కానటువంటి పరిస్థితులు నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు గుర్తించవచ్చు అని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అటువైపు ఎన్నికల సందర్భంగా నాయకత్వాన్ని, ఒక అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలో రెండో పార్టీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. ఇది రెండు కులాల మధ్యలో, రెండు మతాల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికైతే కాదని చెప్పేసి అందరూ గుర్తెరగమని చెప్పేసి తెలియజెప్తాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి కందికుంట యశోదాదేవి కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావచ్చు, అటువైపున వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావచ్చు, బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రజలకే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాత్రికేయ మిత్రులకు కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాతో పాటు చేసినటువంటి రాజకీయ పోరాటంలో ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని రకాలుగా మాకు అండదండలుగా ఉన్నందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాము. అంతే స్థాయిలో బాధ్యతగా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తాము. విధానం, మేము వ్యవహరించేటువంటి విధానం, మా పార్టీ సిద్ధాంతం, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గుణగణాలు, అంతే స్థాయిలో మా నాయకత్వ పటిమ కావచ్చు, మా నాయకత్వం ప్రజల పట్ల చూపించేటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వాళ్ళ జీవితాల పట్ల మాకున్నటువంటి నిబద్ధత కావచ్చు, బాధ్యత కావచ్చు, చూసి ఆలోచన చేసేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అందరికీ చెప్తున్నాం, ఎన్నికల శంకారావం పూరించేసినాం. అందరూ కూడా నా చుట్టూ తిరిగే కంటే మీ ఊర్లలో, మీ ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ 45-50 రోజుల పాటు మీరు పెళ్లిలో, చావులో అని చెప్పేసి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితం పట్ల మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించాలంటే ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాల్సినటువంటి అవసరం పట్ల, ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుకొని ఆలోచన చేయమంటాను. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి, కానీ నాయకత్వాన్ని కావచ్చు ఎక్కువ టైం దాన్ని కేటాయించడానికో అనివార్యంగా మీరు పదే రావాలని చెప్పేసి మీరు పిలుపునిచ్చినా, రావాలని మాకు మనసులో ఉన్నా
రాలేనటువంటి పరిస్థితులను కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎన్నికల శంకారంలో, ఎన్నికల సమరంలో ఎన్నికల యుద్ధం మాత్రమే మనము ఈ 45 రోజుల పాటు చేయాలా. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి పరిస్థితికి, మనం గెలవాల్సినటువంటి పరిస్థితికి మీరందరూ అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ రోజు మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతకు, ప్రధాన కార్యదర్శి గారికి, పోలిట్ బ్యూరో మెంబర్లకి, అదే రకంగా ఈ స్థాయి వరకు మా నాయకత్వాన్ని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏ నమ్మకం అయితే మా మీద ఉంచినారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి, అదే రకంగా ఈ ప్రాంత వాసుల జీవితాల్లో మార్పు తెచ్చేకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవసరాల కోసం, అవకాశాల కోసం మీ మీద బలవంతంగా రుద్దబడినటువంటి నాయకత్వం పట్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి, పునరాలోచన చేసుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరాన్ని, అదే స్థాయిలో కదిరిలో మా నాయకత్వం ఉండాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని గుర్తెరిగి మాతో పాటు కలిసి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తాము. ఆధ్వర్యంలో కైలాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నుంచి 30 కుటుంబాలు రాజారెడ్డి మూల పారేసినట్టుండేది బజారు. ఎందుకు ఇట్లుండాలని తెలుసుకొని వెంటనే రోడ్డు శాంక్షన్ చేయించి, రోడ్డు వేయించి, ఇలా కరెంటు పోల్లు వీళ్ళకి ఏం సమస్య వచ్చినా నేను ముందర ఉన్నాను. కానీ నేనైతే ఈయన వార్డు నెంబరు నాకు తెలుసు, కానీ ఇతని మగం చూసిండేది వారం కిందటే. నేను ఇంతవరకు వార్డు నెంబర్ ఇతని మగం కూడా నేను చూసినలా. కానీ ఇతను ఎగవపేటకు ఇతను మన అతని పేరు కృష్ణన్న ఎగవపేట మొత్తం ఖాళీ అవుతుందని నాకు తెలుసు. 90% మేము ఎగవపేటలో పోరాడి మబ్బులన్నతో 90% ఈ బజార్ ఒక్కటే టీడీపీ. తలపుల పంచాయతీలో ఈ ఎగవపేట ఎట్లా అనుకుంటా అంటే అట్లా వంటిది ఖాళీ అయిపోయింది ఈ రోజుతో. మాకు మబ్బులన్నతో 3,000 ఓట్లతో ఓన్లీ పంచాయతీ 3,000 ఓట్లు తెప్పించి తీరుతాం. దాంట్లో ఎనికి ఆడేదే లేదు. మబ్బులు ఓన్లీ పంచాయతీ, మండలం అంతా కాదు. మండలం అంతా దాదాపు 7,000 దాటిస్తామనుకుంటున్నాం. అందరం కలిసి 7,000 ఓట్లు హామీ ఇస్తున్నాం మబ్బులకు. అందరం కలిసి ఏళ్ల తరబడి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ తలపుల ఎగుపేట ప్రజలు టీడీపీలో ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకు నేను సాధారణంగా ఆహ్వానిస్తూ వారందరికీ హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎగుపేటలో వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషిని అడిగినాను, ఎందుకు మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరుతున్నారని. ఆయన ఇచ్చిన జవాబు, మీరే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు నల్లా బాబు ఏదో షూరిటీ ఇస్తాను, షూరిటీ బాండ్ ఇస్తున్నాను నేను అని చెప్తున్నాడు. బాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకే 4 షూరిటీ తెచ్చి ఇచ్చి పిలుచుకొని వచ్చినారు. ఆయన దీని తర్వాత చెప్పేది ఏముంటుంది, వచ్చే ఎలక్షన్లలో గాని ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ది జరగాలంటే ఒక జగనంతోనే సాధ్యం. కాబట్టి ఈ ఎగువపేట ప్రజలు లేటుగా గ్రహించినా వచ్చేసినారు. ఎగువపేట ఖాళీ అయిపోయింది. ఎప్పుడు చెప్తా ఉంటారు తలుపుల్లో వలసలు పోయినాయి, వలసలు పోయినాయని. ఈ ఫోటోలు చూసి తెలుసుకోవాలా వలసలు ఎక్కడ పోయినారనేది. కాబట్టి వీళ్ళంతా తప్పకుండా వైఎస్ఆర్సీపీకి రానున్న ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి ఈ తలుపుల నుంచి మాకు పెద్ద మెజార్టీ వస్తుందని మేము ఊహిస్తూ మేమంతా వీళ్ళకందరికీ మేము హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ
నువ్వు ఎటు తిరిగినా కిటనా చూడండి బాబుకి పుట్టినప్పటి నుండి పార్టీకి పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న కృష్ణ అన్న గారు 9వ వార్డు మెంబర్, వరుసగా హ్యాట్రిక్ 9వ వార్డు మెంబర్ గా ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఎగుపేట నుంచి 60 కుటుంబాలు చేరుతున్నాయి. ఒకరు దయచేసి ఎస్ వెంకటేష్, చంద్ర, రెడ్డి, చంద్ర మహిళ ఎస్సీ సీనా, ఎస్సీ శ్రీనివాసులు పి శ్రీరాములు, ప్రమీలమ్మ, షాబాబు, హైమావతి, విశ్వనాథ్, అబ్బు విశ్వనాథ్, అబ్బు రహమతుల్లా, కొద్దిగా సైన్ ఎవడా ఏంది మేము చేస్తాను నువ్వేం జరిపించింది మేమేనా సుబహాను శ్రీరాములు, నాగరత్నమ్మ, ఓకే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా రికార్డ్ సృష్టించిన కారం అంటే మామూలుగానే కారం వేసుకోండి. ఎస్సీ ఎస్టీ అవి ఉంటుంది. ఆ కాలనీకి ఎందుకు ఈ టైంలో అని నాయకత్వం
నాయకత్వం బాగా సార్ వస్తే బాగా తిండి చేసి కండ వేసి పిలుచుకొచ్చిన అమ్మ మీరు మన ఏం పాదం మీరు కాయింది మనం అంత ఒకటి కదా అంత పక్కన ఉన్నాడు కదా మామూలు పట్టుకేసిన అయినా మీరు ఆదేశం కదా మీరు పెద్దలు కష్టపడి బాధ్యత తీసుకొచ్చినామంటే ఆ బాధ్యత తీసుకునే అన్న మీరు అట్లా చేయండి अमर हाय पोटी श्रीरामुलु अमर हाय पोटी श्रीरामुलु अमर हाय 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 जोहार जोहार पटी श्रीरामुलु जोहार जोहार पटी श्रीरामुलु जोहार जोहार पटी श्रीरामुलु जोहार अमर रहे కాపాడిన మహాత్ముడు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఆయన గారి సెలవు వల్లే. ఆయన ఆ రోజు పోరాడి ఆంధ్ర రాష్ట్రం స్థాపించినారు. ఆంధ్ర రాష్ట్రం అయ్యేకి ఆయన గారు కారణమయ్యారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు నేను ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. ఎందుకంటే పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ తలుచుకోవాలి. మహాత్మా గాంధీ భారతదేశాన్ని ఇట్లా స్వతంత్రం తెచ్చినాడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్రం తెచ్చడానికి పొట్టి శ్రీరాములు 58 దినాలు అమర నిరాహార దీక్ష చేసి ఆయన అమరుడైనాడు. అందుకే ఆయన అమర జీవి అని పేరు కూడా ఇచ్చినారు. ఆ ఆంధ్ర రాష్ట్రం రావడానికి ఆయన ముఖ్య కారణమైనాడు. ఆయనతో పాటు మనం కూడా ఆ విధంగా దేశం కోసం పాటుపడి
మనమందరం ఆయన్ని సహృదయంగా ఆయన ఆలోచనలు స్వీకరించాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రము మద్రాసుతో కలిసి ఉండేది కాబట్టి మనకు మద్రాసు రాష్ట్రంగా పిలువబడే ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార చేసి ఆయన మన రాష్ట్రాన్ని వేరుగా చేసి ఆంధ్రులని మమ్మల్ని ఈరోజు గుర్తిస్తున్నారంటే పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆమరణ చేసినందుకు రాష్ట్రం వేరేది కాబట్టి మనమందరము ఆంధ్రులని తెలుగు వారందరూ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి ఆ రోజు ఆయన పాటున్నాడు కాబట్టి ఈ రోజు అందరూ మనం ఆంధ్రులు తెలుగు వాళ్ళుగా గుర్తిస్తున్నాం ఈ భారతదేశంలో కాబట్టి ఇదంతా అమర పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఘనత చెప్పి అది తెలియజేసుకుంటూ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణం అయినటువంటి మన పొట్టి శ్రీరాములు గారిని జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి పులాహారాలు వేసి జన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఆంధ్రుడు ఆయన గౌరవించాలా. ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసే మేలు ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఆయన్ని మేము ఈరోజు పులాహారాలు వేసి ఆయన నివాళులు అర్పించి మనమందరము ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన చేసిన మనకు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను ఆయన ఆంధ్ర రాష్ట్రాని కోసం అమరుడై ఆయన ఆమరణ నిరాహార చేసి అన్న చెప్పినట్లు ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని రావడానికి కారణమైనట్టు ఆయన మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఆయన ఈరోజు మనం నివాళులర్పిస్తున్నాము. జీవో దీనికి మామూలు సూపర్వైజర్ అసలు వాళ్ళకి ఎక్కడ ఇచ్చిన ఎందుకంటే ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ యాఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది. ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఓపెన్ ఇంటర్ మరియు 10th పరీక్షలు ఈ నెల 18న ప్రారంభంగానున్నాయి. అదేవిధంగా విద్యార్థుల నుంచి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీన్ని పూర్తిగా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి కోఆర్డినేటర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ యాఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 18వ తేదీ నుండి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే కదిరి పట్టణంలో 3 సెంటర్లుగా ఉన్నటువంటి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు అంటే ఏదైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థుల దగ్గర నుండి 5,000 నుండి 6,000 రూపాయల వరకు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేటర్లు కూడా విద్యార్థులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఏదైతే అదే విధంగా మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పేసి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే మెయింటెనెన్స్ చేయాలా, సెంటర్ మెయింటెనెన్స్ చేయాలా, అంటే సిట్టింగ్ స్క్వాడ్ వస్తుంది, ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుంది, వాళ్ళందరూ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా విద్యార్థులని జలగల్లా పీడిస్తున్నటువంటి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేడు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మొన్నటి రోజున ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ గారికి కూడా ఇదే విషయాన్ని కూడా జిల్లా కేంద్రంలో ఇచ్చి వినతిపత్రం ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే వెంటనే తక్షణమే ఇటువంటి కోఆర్డినేటర్ల పైన సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ కూడా తనిఖీ చేసి ఈ మాస్ కాపింగ్ ని అరికట్టాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ గాని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.